నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని శ్లోకాలను, వాటి అర్థాలను, వివరణను ఎంతో శ్రద్ధతో, వివరణ ఎంతో సంపూర్ణమైన వివరణతో కూడుకున్న ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని నిజమైన శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో నిజమైన భావమును, నిజమైన అర్థాన్ని మనము తెలుసుకుంటున్నాము. ఈరోజు ఆత్మ సంయమ యోగములో 4వ శ్లోకం గురించి తెలుసుకుందాము. యదా హి చేంద్రియార్థేషు న కర్మష్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: ఇంద్రియ విషయములందు వాటి పనులయందు ఎప్పుడైతే సంగవర్జితము ఏర్పడునో అప్పుడే వానిని యోగి అనియు మరియు సర్వ సంకల్ప సన్యాసి అనియు అందురు. వివరము: శరీరములో ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క ప్రత్యేకమైన పని నిర్ణయించబడి ఉన్నది. ప్రత్యేక పనులను బట్టి శరీరమును 25 భాగములుగా విభజించటమైనది. ప్రత్యేక పనులను బట్టి శరీరమును 25 భాగములుగా విభజించటం జరిగినది. అందులో బాహ్యముగానున్నవి 10. వాటిలో జ్ఞానేంద్రియములు ముఖ్యము. కన్నుకు చూచుట, చెవికి వినుట, ముక్కుకు వాసనను గ్రహించుట, నాలుకకు రుచి తెలుసుకొనుట, చర్మమునకు స్పర్శను గ్రహించుట కార్యములై ఉన్నవి. ఇవి తమ కార్యములను మనస్సుకు తెలియజేయుచుండును. ఇవన్నీ ఈ 5 లోపలున్న మనస్సుకు అనుబంధమైనవి. ఈ 5 జ్ఞానేంద్రియముల 5 తెలియజేసిన విషయమును లోపలనున్న బుద్ధికి తెలియజేయటము మరియు వీటిని జ్ఞప్తికి పెట్టుకోవటము మనస్సు యొక్క పని అయినది. ఇంతకు ముందు జరిగిన ఇంద్రియ విషయమును మననము చేయటము ఒక పని కాగా, ప్రస్తుత ఇంద్రియ విషయములను లోపలి బుద్ధికి తెలియచేయటము 2వ పనిగా ఉన్నది. మనిషి నిద్ర నుండి మేల్కొన్నది మొదలుకొని 2 పనులలో ఏదో ఒక పనిని మనస్సు చేయుచునే ఉండును. మనస్సు యొక్క 2 పనులు నిద్రలోనే నిలిచిపోవును. ప్రయత్నము చేసి మెలకువలో మనస్సు యొక్క 2 పనులు నిలిపివేయటమునే బ్రహ్మయోగము అని అనబడును. ఈ ప్రయత్నములో జ్ఞానేంద్రియములను పని చేయకుండా చేసి వాటి విషయములను మనస్సుకు చేరకుండా సులభముగా చేయవచ్చును. ఇక్కడ బ్రహ్మయోగములో ఉదాహరణకు కన్నులు మూయట ద్వారా కంటి విషయము అనగా దృశ్య విషయము లోపలికి చేరవేయట మనస్సుకు లేకుండా పోవును. అట్లే చెవులకు శబ్దము లేని గదిలో కూర్చునుట ద్వారా ఆ విషయము మనస్సుకు లేదు. నాలుకకు ఏమి పెట్టకుండుట వలన రుచి కూడా తెలియదు. నాలుకకి ఏమి ప్రాకని దాని వలన చర్మము యొక్క స్పర్శ మనస్సుకు తెలియకుండా ఉండును. అట్లే ఏ వాసన లేని చోటుండుట వలన మనస్సుకు ఒక విధమైన పని లేకుండా పోవుచున్నది. బ్రహ్మయోగ సాధకుడు నిర్మలమైన ప్రదేశములో కూర్చొని జ్ఞానేంద్రియ విషయములకు మనస్సుకు సంబంధము లేకుండా చేసి
మనస్సుకు పని లేకుండా చేయుచున్నాడు. అయినప్పటికీ మనస్సు రెండవ పనిని ప్రారంభించి గడిచిన కాలములోని ఇంద్రియ విషయములను చూచిన దృశ్యములను అయినా కూడా మనస్సు రెండవ పనిని ప్రారంభించి గడిచిన కాలములోని ఇంద్రియ విషయములను చూచిన దృశ్యములను విన్న మాటలను జ్ఞప్తికి తెచ్చిపెట్టుచుండును. మనస్సు యొక్క ఈ పనిని నిలిపివేయటమునే బ్రహ్మయోగము అని అనబడును. మనస్సు చేయుచుండుట బ్రహ్మయోగము కాదు. మనస్సు పని చేయుచుండుట బ్రహ్మయోగము కాదు. మనస్సుకు ఇంద్రియ విషయమును తాత్కాలికముగా లేకుండా చేసినప్పటికీ మనస్సు గడిచిన ఇంద్రియార్థ విషయములను జ్ఞప్తికి తెచ్చిపెట్టి పని చేయుచుండుట వలన బ్రహ్మయోగము సాధించుటకు చాలా కష్టముగా ఉండును. ఎంతో అభ్యాసముతో మనస్సు విషయములను మననము చేయుట మానును. ఎంతో అభ్యాసముతో మనస్సు విషయములను మననము చేయుట మానును. అప్పుడే బ్రహ్మయోగము సాధ్యమగును. మనస్సు యొక్క రెండు పనులలో ఒకటైన ఇంద్రియ విషయములను మనస్సుకు చేరకుండా చేయటము, రెండవ పనైన ఇంద్రియ విషయములు మనస్సుకు జ్ఞప్తికి లేకుండా చేయటము జరిగినప్పుడే బ్రహ్మయోగము సాధ్యపడును. అందువలననే పై శ్లోకమున ఇంద్రియ విషయములను వాటి పనులను మనస్సుకు లేకుండా చేసిన వానిని సర్వసంకల్ప సన్యాసి, వారిని సర్వసంకల్ప సన్యాసి అనియు యోగి అనియు చెప్పుచున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.